వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి ఎలా ఉంటుందో వివరించగలరా? కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉన్నాయనేది చూద్దాం. మొదటి క్వశ్చన్ వచ్చేటప్పటికి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి, ఈ యొక్క సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14 మరియు అదేవిధంగా వ్యయం వచ్చేటప్పటికి 2, అదేవిధంగా రాజపూజ్యం 6, అవమానం 6. ఇక రాశి వారికి ఆదాయం బాగా పెరగబోతుంది. దానికి ముఖ్య కారణం లాభస్థానంలోకి గురు సంచారం అనేది బాగా ఉందన్నమాట. లాభస్థానంలోకి గురువు ఎప్పుడైతే వస్తాడో అది వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు యోగించేటువంటి కొన్ని స్థానాల్లో కర్కాటక రాశి వారికి లాభస్థానం అనేది ఒక స్థానం అన్నమాట. దాని ప్రకార రీత్యా మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది రాగలుగుతుంది అన్నమాట. ఇక రాశి వారికి అష్టమంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక రాశి వారికి గురువు మంచి స్థానంలోకి రావటం వల్ల మే 1వ తారీఖు నుంచి మళ్ళీ వీరు రిగైన్ చేయగలుగుతారు అన్నమాట. పోయినటువంటి ఏవైతే వీరి చేతిలోంచి జారిపోయినటువంటి పవర్ని, వీరి చేతిలోంచి జారిపోయినటువంటి ధనాన్ని, ఏవైతే గత శని ప్రభావరీత్యా వీరు పోగొట్టుకున్నటువంటి ఏవైతే కొన్ని ప్రభావాలు ఉన్నాయో, ఏవైతే ముఖ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని సంఘం నుంచి మళ్ళీ తెచ్చుకోగలుగుతారు. అంటే వీరి శక్తిని మళ్ళీ పెంపొందించుకోగలుగుతారు అన్నమాట. ఆ ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ఇక గురుగ్రహ సంచారం అనేది మే 1వ తారీఖు నుంచి వీరికి అఖండంగా యోగించబోతుంది. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా మనకు గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తాడో అందుకనే వీరికి 14 అనేది ఆదాయంగా ఉంది, 2 అనేది వ్యయంగా ఉందన్నమాట. ఆ 2 కూడా ఎందుకు వ్యయంగా ఉందంటే ఇక 2025 చివరి నాటికి వచ్చినప్పటికీ శని యొక్క సంచారం అనేది ఉంది. మళ్ళీ శని అష్టమ శని వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. కాబట్టి అష్టమ శని ప్రభావం నుంచి కర్కాటక రాశి వారు బయటికి రాబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక రాశి వారికి ఆ రాజపూజ్యం అవమానాల గురించి మనం చూసుకుంటే సరిసమానంగా ఉన్నాయన్నమాట. 6-6గా గోచరిస్తూ ఉన్నాయి. దీని ప్రకారం ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి రాజ్యపూజ్యం అవమానం అనేది సరిసమానంగా ఉంటుంది. అంటే వీరిని పేరు ప్రఖ్యాతులు ఎంతైతే వస్తాయో దానికి అవమాన భారం కూడా సరిసమానంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. సంఘంలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంఘంలో పేరు తెచ్చుకోవడానికి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయన్నమాట. మనం గమనించినట్లయితే లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి, అంటే గురువుకి 2 దృష్టులు ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి పంచమ దృష్టి, భాగ్య దృష్టి అని ఉంటాయి. లాభస్థానాల్లో ఉన్నటువంటి పంచమ దృష్టి, భాగ్య దృష్టి 2 అనుకూలమైనటువంటి దృష్టుల రీత్యా వీరికి వచ్చేటప్పటికి అఖండమైనటువంటి సిరి సంపదలు అనేది ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో గురువు యొక్క లాభాన్ని వీరు పొందుతారన్నమాట. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మరియు ప్రేమ అనేది పొందడం అనేది జరుగుతుంది. వారి యొక్క ప్రేమను పొందడం అనేది జరుగుతుంది. వారి యొక్క అదేవిధంగా నూతన బంధువులు ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి విద్యార్థులకైతే కొంచెం ముఖ్యంగా వచ్చినప్పటికీ కొద్దిగా కష్టపడి చదవగలిగితే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదన్నమాట. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చికాకులు అనేవి వీరిని వెంటాడే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని సంవత్సరం చివరి వరకు ఉంటాడు కాబట్టి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. కాకపోతే చివరి నాటికి వచ్చినప్పటికీ శని అష్టమంలో నుంచి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. గురువు యొక్క బలం అనేది ముందు నుంచే తోడైంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి గురు బలం రీత్యా వీరికి బాగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి ప్రభావాలు కానీ, పళ్ళకు సంబంధించినటువంటి ప్రభావం కానీ, ఉదర సంబంధితమైన వ్యాధులు కానీ
వీరికి ఏవైతే గత సంవత్సరంలో ఎక్కువగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే వీరు శని ప్రభావ రీత్యా ఎదుర్కొన్నారో ఆ ప్రభావాల నుండి వీరు బయటికి రావడం అనేది జరుగుతుంటుంది. ఆరోగ్యపరంగా మానసిక స్థితి కూడా మళ్ళీ తిరిగి వీరు పెంపొందించుకోగలుగుతారు. అది విధంగా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరం ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది బాగా ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బాగా పెరగబోతున్నాము. గురువుగారు, ఈ రాశి వారికి వ్యాపారాలు వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? తదుపరి క్వశ్చన్, 4వ క్వశ్చన్, వ్యాపార ప్రయత్నాలు వ్యాపారాలు ఎలా ఉంటాయి అనేది రాబోతున్నటువంటి సంవత్సరంలో వచ్చేటప్పటికి వ్యాపారాలు అనేది అనుకూలించే విధంగా ఉంది. కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి సంవత్సరాల్లో వ్యాపారాలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాల్లో కూడా నూతన బంధువులు స్నేహితులు కూడా తోడవుతారు. మీతో పాటు మేము 10 రూపాయలు పెట్టగలుగుతాం, మేము కూడా వస్తాము, మీతో పాటు మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తారు. అవి మీ మానసిక ఆనందానికి కూడా సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. సుఖ సంతోషాలతో ఈ రాబోతున్నటువంటి సంవత్సరం అనేది గడిచే విధంగా ఉంటుంది. కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి శని తన యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది కూడా ఈ రాశి వారి మీద ఉంటుంది. వ్యాపారాల విషయంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క బంధువులతో గొడవలు రాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. పత్రాలను జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? కర్కాటక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న విషయాల్లో వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ప్రథమార్థం కన్నా సంవత్సర ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత రీత్యా సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే మిథునంలో కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనేది జరగబోతుంది. దాని రీత్యా వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారికి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంవత్సరం ప్రథమం కన్నా సంవత్సరం ద్వితీయార్థంలో ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. ఉద్యోగ ప్రయత్న విషయాలు వచ్చేటప్పటికి అనుకూలించే విధంగా ఉంటుంది. గురువు లాభస్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి తృతీయంలో కేతువు యోగకారకమైనటువంటి స్థానంలో, అష్టమంలో వచ్చేటప్పటికి శని యోగాన్ని ఇవ్వట్లేదు. కాకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో గురుగ్రహ బలాల రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి యోగకారకమైనటువంటి స్థానంగా చెప్పచ్చు గురువు ఉన్న స్థానం. అదేవిధంగా గురువు యొక్క ప్రభావ రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లో మే 1వ తారీఖు నుంచి లాభించే విధంగా కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాలు అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మార్పు చేర్పులకు వచ్చి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. సంఘంలో గౌరవం, గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారు అన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాలు వచ్చేటప్పటికి సానుకూలపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడో ఆ యొక్క సమయంలోనే వివాహం చేసుకోమని చెప్పి శాస్త్రం ఘోషిస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక రాశి వారికి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు రీత్యా వివాహం అనేది రాబోతున్నటువంటి సంవత్సరంలో అంటే 2024-25లో ఇక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో వివాహం అనేది ముడిపడుతుంది. సో ఇక వివాహ ప్రయత్నాలు అనేది బాగా చేసినట్లయితే వివాహం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అలాగే వివాహ జీవితంలో ఉన్నటువంటి వారికి కూడా సుఖమైనటువంటి జీవితాన్ని పొందగడం అనేది జరుగుతుందన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటున్నారా? లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధన సంబంధితమైన విషయాలతో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో గ్రూప్స్, సివిల్స్, IIT, IIIT, NIT, జైపర్, జిప్మర్ ఈ యొక్క ఇటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క
ఎగ్జామ్స్ గురించి కొద్ది కష్టపడి చదివినట్లయితే ఈ సంవత్సరం వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ మెడికల్ సీట్లో కానీ రావటం, వాటిలో అత్యున్నతమైనటువంటి మార్కులతో వాళ్ళు పాస్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, మంచి ఫ్రెండ్షిప్స్ అనేవి ఏర్పడతాయి, మంచి స్నేహితులు. ఎప్పుడైతే మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నప్పుడు మనకు మంచి తత్వం అనేది కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగామైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు అన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? విదేశీ విద్య ప్రకారంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు ఉన్నటువంటి వారు. ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ విద్య ప్రకారంగా చెప్పాలంటే వీరికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే విదేశీ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా లాభించే విధంగా ఉందన్నమాట. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా స్నేహితుల ద్వారా సహాయం పొంది కొంచెం సానుకూలమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతమైనటువంటి జీవితంలోకి రాగలుగుతారన్నమాట. కర్కాటక రాశి వారు గత సంవత్సరంలో అనుభవించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వీరు బయటికి రావటం అనేది జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం చెప్పాలంటే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్తారు. రాజకీయ నాయకులు పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. అందుకనే ఈ రాశిలో మనం వారు చూసినట్లయితే మనకు ధనం ఆదాయం 14, వ్యయం 6. అంటే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అనేది మనమే చెప్పచ్చు. రాజకీయ నాయకులు 10 మందితో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, విశేషమైనటువంటి ఖ్యాతి సంపాదించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. అలాగే వృత్తిపరంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నటువంటి వారు, చేతి వృత్తులు పనివారు, పురోహితులు, వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారు, పుస్తక రంగ షాప్ యజమానులు, పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక షాపుల్లో ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు, టీచింగ్ ఎవరైతే స్కూల్స్ యాజమాన్యాలు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఈ చేతి వృత్తుల పనుల వాళ్ళతో పాటు కుల వృత్తుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా ఫైనాన్స్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం వచ్చేటప్పటికీ ఈ రాశిలో గురువు యొక్క బలవరీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి వారు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. మరియు వాటితో పాటు హౌస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, కలప వృత్తి చేస్తున్నటువంటి వారు, వీరికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాఫీ, టీ హోటల్లో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ షాపులు పనిచేస్తున్నటువంటి వారు, వాటితో పాటు టీ స్టాల్స్ కానీ హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, మరి హోటల్ రంగ నిపుణులు, హోటల్ రంగాల యజమానులు, వీరికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఓవరాల్గా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ వాహన యోగం గురించి వివరించగలరా? తదుపరి క్వశ్చన్ 10వ క్వశ్చన్ అన్నమాట. గృహ వాహన యోగం అనేది ఈ రాశి వారికి ఉందా లేదా అనేది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గృహయోగం అనేది ఈ సంవత్సరం పొందబోతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు లాభస్థానంలో ఉన్నాడు. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో గ్యారంటీకి వీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఎప్పటి నుంచో గత సంవత్సరం నుంచి వీరు గృహం కొనుక్కోవాలనే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఎన్నో ఆటంకాలు అనేవి ఎదురవుతున్నాయి. ఆ ఆటంకాల నుంచి వీరు బయటికి రావటం అనేది కూడా జరగటం అనేది జరుగుతుంది. ఆ విధంగా చెప్పాలంటే ఓవరాల్గా ఈ సంవత్సరం అనేది ఓవరాల్గా వీరికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గృహం కొనగలుగుతారు. అలాగే వాహన ప్రాప్తి, మనసులో ఉన్నటువంటి వాహన ప్రాప్తి అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు, తెలియజేయగలరా? ఇక రాశి వారికి గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు
ద్వితీయార్థంలో పొందడం అనేది జరుగుతుంది. అష్టమ శని ప్రభావం అనేది ఎప్పుడైతే వీరికి దూరం అవుతుందో గురుబలం అనేది ఎలాగ వీరికి చేకూరింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో వీరికి సంతాన ప్రాప్తి పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరియు అదేవిధంగా భాగ్యవృద్ధి కూడా పొందగలుగుతారు. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? చివరి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ రాశి వారికి పరిహారాలు ఈ సంవత్సరంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది కొంచెం బాధించే విధంగానే ఉంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు అంత యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా కొంచెం పర్వాలేదు అన్నట్లుగానే ఉంది. కాకపోతే ఈ సంవత్సరంలో చివరికి వీరికి అష్టమ శని ప్రభావం కూడా ఉంది. కానీ శని ప్రభావం అనేది వీరికి కుటుంబంలోనూ ప్రభావం చూపించగలుగుతుంది, కంటి సంబంధితమైనటువంటి ప్రభావం చూపించగలుగుతుంది, కళ్ళకి పళ్ళకి ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరికి శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదేవిధంగా వీరు ముఖ్యంగా తిరుపతిని దర్శించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురు ప్రభావం అనేది వీరికి బాగా పెరగబోతుంది కాబట్టి మే తర్వాత గురుగ్రహ అనుకూలత ఇంకా పెంపొందించుకోవటం కోసం వీరు ముఖ్యంగా గురువారం పూట సాయిబాబా దేవాలయాల్లో బూందీతో చేసినటువంటి లడ్డూలని అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పంచిపెట్టినట్లయితే విద్యావృద్ధితో పాటు వివాహ ప్రాప్తి కూడా వీరు పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని షేర్ చేయండి. ధన్యవాదాలండి.